సీఎం రేవంత్ కు రియల్ ఎస్టేట్ పై తప్ప కొత్త కంపెనీలు తీసుకురావాలన్న సోయి లేదని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ జిల్లాలో మొబిలిటీ వ్యాలీతో ఈవీ కంపెనీలు తీసుకురావాలని కేసీఆర్ ఆలోచిస్తే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇక ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కతల గ్రామంలోని మొబిలిటీ వ్యాలీని సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సందర్శించారు. ఫార్మాసిటీలో ఉన్న భూములు కూడా వెనకకిస్తాన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల కన్నా ముందు ఇక్కడ ఎన్నికల భూములు కూడా వెనకకిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి మీకు కంపెనీలు తేవడం చేతనైతలేదు. ఫ్యూచర్ సిటీ అని పేరు మార్చినా ఒక గజం కూడా ఎవరికి అలాట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది రూల్ ఒప్పుకోదని తెలిసినా కూడా ఫ్యూచర్ సిటీ అని మోసం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఎన్నికలలో కూడా ఉన్న భూములను తీసుకొని అట్లే పెట్టేసి రైతులకు నష్టం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నా నెరవేర్చండి, వెనకకి ఇచ్చేయండి రైతులకి. ఆడ ఇవ్వడం చేత కాలేదు, ఈడ ఇవ్వడం చేత కాలేదు. ఏదైనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు చుట్టూ, రైతు వ్యవసాయం చుట్టూ, రైతు ఎట్లా ఉన్నాడని భూమి చుట్టే తిరిగాము. రేవంత్ రెడ్డి గారు కూడా భూమి చుట్టే తిరుగుతున్నారు. ఏడ బాగా రియల్ ఎస్టేట్ జరుగుతుంది, ఏ భూమి ఎట్లా లాక్కోవచ్చు, ఏడ బాగా అమ్ముడు పోతాయి, ఏ భూమి ఎక్కడ పెరుగుతుందని అదే తిరుగుతున్నది తప్పిస్తే ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టంగా అర్థమైంది. టమర్ రాజా కంపెనీ స్టార్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా రిబ్బన్ కట్ చేసి నేనే తెచ్చిన అని చెప్పేసి, అట్లే మన దగ్గర షాబాద్ దగ్గర సీతారాంపురంలో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు నేనే చేసినాను రిబ్బన్ కట్ చేసి వచ్చింది. మరి ఇక్కడ కూడా రిబ్బన్ కట్ చేయండి, తొందరగా చేసి. అది చేతనైతే లేదు. మీరు ఏం చేసినా కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుంది. మీరు ఏం చేసినా కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చిన కంపెనీలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా 2 సంవత్సరాల వరకు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం ఈ 2 సంవత్సరాలన్నా ప్రజలకు మేలు చేయడానికి ఆలోచించారు. మేము ప్రజల గొంతుకై మేము మాట్లాడుతుంటే చాలా చోట్ల ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ మేము ప్రజల తరపున మాట్లాడుతుంటే మా మీద మళ్ళా ఎవరో కింది నాయకులను పెట్టి మా మీద ఏదో చిల్లర వల్లర మాటలు మాట్లాడు కాదు. మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప మీరు ఇటువంటి చిల్లర పల్లర మాటలు మళ్ళీ మాట్లాడుకుంటూ వస్తే మీ చిట్ట చాలా ఉన్నది, చాలా తీయాల్సి వస్తుంది. మీది ఇంకా 1 year ఉన్నది, మ్యాక్సిమం ఉంటే 1 year తర్వాత ఎలక్షన్లో 3 వస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ చాలా చోట్ల ఖాళీ అయిపోతున్నది. రాబోయేటటువంటి రోజుల లోపల వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుంది.